అందరికీ నమస్కారం. నేను మీ సునీత. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది పచ్చడిని సాంప్రదాయ పద్ధతిలో మన పూర్వీకులు ఎలా చేసేవారో ఆ విధంగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాననమాట. మనందరికీ ఈ ఉగాది పచ్చడి ఒక ప్రత్యేకత అయితే చూపిస్తుందండి. ఒక మంచి సందేశాన్నయితే చెప్తుందనమాట. జీవితంలో వచ్చే సంతోషం, బాధ, కోపం, ఆశ్చర్యం, ఆశలు అన్నీ కలిసి ఉంటాయి. అన్నిటినీ సమానంగా స్వీకరించాలి అనేది మనకి ఈ ఉగాది పచ్చడి చెప్తుందండి. మరి ఇంత ప్రత్యేకత ఉన్న ఈ ఉగాది పచ్చడిని సాంప్రదాయ పద్ధతిలో మన పూర్వీకులు ఎలా చేసేవారో ఆ విధంగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ముందుగా ఒక గంట ముందే నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అనేది శుభ్రంగా కడిగి ఇలా నానపెట్టుకున్నానండి. చింతపండు అనేది మనకి పులుపు రుచితో ఆశ్చర్యం, ఉత్సాహాన్ని సూచిస్తుంది అన్నమాట. అందుకే మన ఉగాది పచ్చడిలో షడ్‌రుచులలో ఒకటైన చింతపండును ఇలా మనం శుభ్రంగా కడిగి నానపెట్టుకోవాలి ఒక గంట ముందు. నానపెట్టుకున్న తర్వాత